కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాలచర్ల నాగేంద్ర చౌదరి కాలినడకన భవానీ యాత్ర చేసే వేలాది మంది భవానీ భక్తులకు ఆతిథ్యం ఇస్తూ తన భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా జగ్గంపేటలో భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తూ విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. యాత్రలో శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే భక్తులకు మందులు అందించడం కూడా సేవలో భాగమే అని అన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం. అలాంటి అవకాశం తనకు లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రక్కన ఉండడం వల్ల శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆయన ఆతిథ్యం లభిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది భవానీ యాత్రకు వెళ్లేటప్పుడు ఇక్కడే ఆతిథ్యం పొందుతున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. మాది జగ్గంపేట గ్రామం, కాకినాడ జిల్లా. నేను గత 8 సంవత్సరాలుగా మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో కాలినడకన వెళ్తున్న తీర్థయాత్రలు చేస్తున్న హిందూ బంధువులందరికీ కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో అకామిడేషన్ ఇవ్వడం, వారికి వసతి కల్పించి, వారికి పడుకోవడానికి వసతి కల్పించి, వాళ్ళకి 3 పూటలో కూడా నేను పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైటు టిఫిన్, అల్పాహారం అరేంజ్ చేసి వాళ్ళకి ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నేను అందిస్తున్నాను. అందులో భాగంగా మేము గత 20 రోజుల నుంచి కూడా ఈ విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులు అధిక సంఖ్యలో మా దగ్గర రావడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే మేము మా అందరం కూడా, మా టీం సభ్యులు అందరూ కూడా, మా సహచరులందరూ కూడా మీరందరూ నా కూడతా ఉండి సహకరించడం నేను చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఈ భవానీ నడిచి వెళ్ళి భవానీ భక్తులకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించి వీళ్ళందరినీ కూడా నేను వచ్చిన భవానీ భక్తులందరినీ కూడా మేము అందరినీ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని మేము భక్తి శ్రద్ధలతో మేము వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము 365 రోజులు మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన హిందూ బంధువులకు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కాలినడకన తీర్థయాత్రలు చేసే భవానీ భక్తులు అందరికి కూడా మీరు భవానీ భక్తులే కావచ్చు, చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళే కావచ్చు, అయ్యప్ప భక్తులే కావచ్చు, అందరికీ కూడా ప్రతి ఊర్లోని మీ ఊర్లో ప్రతి మీ ఊరికి వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా ఈ మన హిందువులుగా మీరు ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ యాత్ర చేసే వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా దగ్గరికి విజయనగరం నుంచి, శ్రీకాకుళం, ఇచ్చాపురం బార్డర్ నుంచి జగ్గంపేట మీదుగా వెళ్తున్న భవానీ భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మా దగ్గర మా ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అధిక సంఖ్యలో భవానీ భక్తులు మా దగ్గర రావడం, ఇక్కడ మా దగ్గర ఈ నెల రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు మా రెసిడెన్సీలో ఉండడం, మేము వాళ్ళందరికీ సేవ చేసుకోవడం నేను ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ నడిచి వెళ్ళి భవానీ భక్తులకు అందరికీ కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భవానీ. జై భవానీ. నుంచి 10 మంది భవానీలు ప్రతి సంవత్సరం బయలుదేరి వస్తున్నాము. కానీ ఈ నాగేంద్ర చౌదరి గారు మేము తుని నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళే లోపల ఈయన చేసే మంచి కార్యక్రమాలు ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ భవానీలకు కానీ అయ్యప్ప భక్తులు కానీ చాలా చక్కగా చేస్తున్నారు. మేము ఏ రోజు ఏ టైంకి వస్తే ఆ టైంకి ఫుడ్ అయినా, అదే డే అండ్ నైట్ వసతి, ఏసీ రూములతో సహా వడి, ఆ టైంకి ఏది ఉంటే అది బాగా భవానీలకు అన్ని రకాల ఇంచుమించు 10 రకాల వంటలతో భవానీలందరినీ చాలా సంతోషపరిచి, తృప్తిపరిచి, చక్కగా ఆనందపరుస్తూ నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధోత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీజాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఈ దసరా
మహోత్సవ సందర్భంగా ఈరోజు 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో చూపెడతారు. ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజున ఈ రోజున నేను ఒక విషయం మన వారికి చెప్పబోతున్నాను. మానవుడు దేంట్లో తృప్తిపడడు. ధనం ఇస్తే ఇంకా ఎక్కువ ధనం కావాలంటారు, బంగారం ఇస్తే ఇంకా ఎక్కువ బంగారం కావాలంటారు. కానీ మానవుని తృప్తిపరిచే దానము ఒక అన్నదానం. అటువంటి అన్నదానాన్ని మన గ్రామ వాస్తవ్యులు శ్రీ నాగేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ భవానీకి ఈ అమ్మవారి దీక్ష ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆ దీక్ష ప్రసవత అయ్యేదాకా సమయం లేకుండా, సమయ భావం లేకుండా ఉదయకాలం నుంచి రాత్రి దాకా కూడా రహదారిని వెళ్ళి అమ్మవారి దీక్షాపరులకు నిత్య అన్నదాన సదుపాయములు, అల్పాహార సదుపాయములు, అలాగే పానీయ సదుపాయములు కలగజేస్తూ అమ్మవారి అనుగ్రహ పాత్రలు అవుతున్నారు. ఈయన దాదాపు ప్రతి ఒక్కరు కూడా దారిలో నాకు జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి గారి వసతున్న ధైర్యంగా రాగొడుతున్నారు. ఎక్కడి నుండి అరసవెల్లి, శ్రీకాకుళం, వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది ఆల్రెడీ ప్రస్తుతం అయిపోయింది. అడ్రస్ చెప్పక్కర్లేదు. ఇంకా దారిలో మరి కన్ను ఉంటుంది. ఏ టైం అయినా సరే ఇక్కడ ధైర్యంగా రాగలుగుతున్నారు.